కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మన ఆయుర్వేదం. ఈసారి మోకాళ్ళ నొప్పుల గురించి మంచి చిట్కాలు చెప్పడానికి, చిట్కాల పేరు వినంగానే మన సీనియర్ మోస్ట్ ఆయుర్వేదం డాక్టర్ మధుసూదన శర్మ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన ఈసారి ఎటువంటి చిట్కాలతో వచ్చారో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? సార్ నేను బాగున్నాను సార్. సార్, మోకాళ్ళ నొప్పులు ఒకప్పుడు అంటే పెద్దవాళ్ళకు వచ్చేవనే వాళ్ళు, ఈ మధ్య పిల్లలకు కూడా కాల్షియం సరిగ్గా లేక కానీ మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. మరి వాళ్ళకి మీరు ఈసారి ఇచ్చే మంచి చిట్కాలు ఎలా ఉన్నాయి, మాకు ఒకసారి చూపించారు? తప్పకుండా. ఇంతకుముందు మంచి మంచి వీడియోస్ చేసాము, అది వాడేసేసి దానివల్ల మంచి ప్రయోజనం పొంది మనకు ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారమ్మా. ఇంతకుముందు ఆ విషయం కూడా మనం మాట్లాడుకున్నాం. అలాంటిది ఇప్పుడు మరొక మంచి ఫార్ములా చెప్తానమ్మా మోకాళ్ళ నొప్పులకి. చాలా మందికి ఈ ఫార్ములా గురించి ఐడియా ఉంటుంది కానీ ఎలా పద్ధతి ప్రకారం తయారు చేసుకుని వాడుకోవాలో తెలియదు. అదేంటంటే చింతగింజలమ్మా. అవునా? మీకు చాలా మందికి ఆశ్చర్యం అవుతుంది. సార్, చింతగింజల్ని వాడటం అనేది ఫస్ట్ టైం వింటున్నాం సార్. అవునమ్మా. సో సర్వసాధారణంగా మనము చింతపండు వాడుకుంటాము, చింతపండు రకరకాల వంటకాలలో ఆహార పదార్థాల తయారులో వాడుకుంటాం, కానీ దేనికి పనికిరావని చెప్పేసి చింతగింజలు మనం బయట పారేసి వస్తాం. కానీ ప్రకృతి చింతగింజల్లో కూడా అత్యధికమైనటువంటి అపారమైనటువంటి ఔషధ గుణాలను నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించడం జరిగిందమ్మా. సో వాటిల్లో ఈ మోకాళ్ళ నొప్పులకు సంబంధించి కూడా చాలా అద్భుతంగా పనిచేసేటువంటి ఔషధ గుణాలు అందులో ఉన్నాయమ్మా. సో మీకు ఔషధాన్ని కూడా తయారు చేసి కూడా చూపిస్తానమ్మా, ప్రేక్షకులు కూడా బాగా ఈజీగా అర్థమవుతుంది. ఎలాగంటేమా, ఇప్పుడు మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తే మీకు చెప్తానమ్మా. ఒక వెజిల్ పాత్ర తీసుకోవాలమ్మా, వేడి చేయాలి. ఇలాంటి ఖాళీ పాత్ర ఒకటి తీసేసుకొని ఇందులో 50 ml పాలు తీసుకోవాలమ్మా. 50 ml పాలు. సో పచ్చి పాలమ్మా, మనం కాస్తాం తర్వాత 50 ml ఈ విధంగా పాలు తీసుకోవాలి. 50 ml పాలు తీసుకున్న తర్వాత 50 ml నీళ్లు తీసుకోవాలమ్మా. సో 50 ml పాలు, 50 ml నీళ్లు అమ్మా. ఇందులో చింతగింజల పొడమ్మా, ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్నామో ఆ యొక్క పౌడరు, ఈ చింతగింజల పొడి ఒక 2.5 grams అమ్మా, అంటే ఒక అర టీ స్పూన్ అర టీ స్పూను చింతగింజల పొడి ఇందులో వేసేయాలి. అదేవిధంగా బెల్లం బెల్లం మనకందరికి తెలిసినటువంటిదమ్మా. బెల్లము తాటి బెల్లం అయినా వాడుకోవచ్చు, లేకపోతే మామూలు బెల్లమైనా వాడుకోవచ్చు అమ్మా. సో తాటి బెల్లం అయితే మరీ మంచిది. తాటి బెల్లం దొరకనటువంటి పక్షంలో మామూలు బెల్లమైనా వాడుకోవచ్చు అమ్మా. ఇప్పుడు ఏం చేసామమ్మా, 50 ml మిల్క్ తీసుకున్నాము. 50 ml మిల్క్లో 50 ml వాటర్ కలిపాము. ఈ 50 ml వాటర్ కలిపిన తర్వాత ఇందులో అర టీ స్పూను చింతగింజల పొడి కలిపాము. అదేవిధంగా ఒక చెంచా లేదా ఒక టీ స్పూను బెల్లం పొడి కలిపాము. సో ఇదంతా బాగా కలిపిన తర్వాత పొయ్యి మీద పెట్టేసేసి వేడి చేయాలి. ఇక్కడ మరొకటి కూడా చెప్తాను చూడమ్మా. ఇక్కడ ఈ బెల్లం కరిగే లోపల 2 విషయాలు కూడా చెప్తాను నేను. సో ఏంటంటేమ్మా, ఇప్పుడు చింతగింజల పొడి తయారు చేసుకోవడం అయితే సులువు, కానీ అందరికీ సాధ్యం కాకపోవచ్చుమా. సో మనసుంటే మార్గం ఉంది. ఇప్పుడు బాగా తయారు చేసినటువంటి చింతగింజల పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా, కష్టపడక్కర్లేదమ్మా. సో అలా కాకుండా ఓన్గా తయారు చేసుకోవాలంటమ్మా, చింతగింజలను వేయించేసేసి నీళ్ళల్లో వేసేసి ఒక రోజంతా బాగా నానబెట్టేసేసి మళ్ళీ తీసేసి మళ్ళీ వేయించేసేసి మెత్తగా పొడి చేస్తే అయిపోతుందమ్మా. సో మళ్ళీ ఇంట్లో కూడా చేసుకోవచ్చు. చింతగింజలు వేయించేసేసి నీళ్ళల్లో ఒకసారి వేయించి నీళ్ళల్లో వండే అంతా నానబెట్టేసిన తర్వాత పైన ఉన్నటువంటి ఆ బ్లాక్ ఇది ఉంటుంది కదమ్మా, తొలగించేసేయాలమ్మా. పొట్టు చాలా ఈజీగా వచ్చేస్తుంది. తొలగించిన తర్వాత లోపల పప్పు తెల్లగా ఉంటుంది కదమ్మా, తెల్ల పప్పు కావాలంటే మళ్ళీ ఒక పూట ఎండబెట్టేసేసి కాస్త వేయించేసేసి పౌడర్ చేయాలమ్మా. సో అలాగైనా చేయొచ్చు. మరి లేదు అంటే దాంట్లో జనరల్ కల్తీలు కలపడాలు ఇలాంటివి కూడా ఏముండదమ్మా. చింతగింజలు అంటే ఏదో పనికిరావు అని చెప్పేసి పక్కనే సెట్గా కాబట్టి అందులో ఏదో కల్తీ కలుపుతారని చెప్పేసి అది పని చేయదనేటువంటి ఇది కూడా ఏం లేదమ్మా. ఫ్రెష్గా తయారు చేసినది మనం కొంచెం విచారించి తెచ్చుకుంటే సరిపోతుంది. సో ఆ విధంగా చింతగింజల పొడి ఏ పద్ధతిలో మనం తయారు చేసుకోవడం కానీ మార్కెట్లో తెచ్చుకోవడం కానీ చేయాలమ్మా. సో ఈ బాగా చెప్పిన ఇంగ్రీడియంట్స్ మనం మరగబెట్టాము. బెల్లం అంతా కరిగిపోయిందమ్మా. ఈ విధంగా కరిగిపోయిన తర్వాత పొయ్యి మీద పెట్టేసేసి సో 50 ml పాలు మిగిలేటట్టే మరిగించాలమ్మా. సో 50 ml పాలు, 50 ml నీళ్ళు ఉంటాయి కదా, పాలు వరకే మిగిలేలాగా మనం మరగబెట్టాం సార్. వెరీ గుడ్. గ్లాస్ లో పోయమంటారు. ఓకేమ్మా. సో 50 ml చాలా చక్కగా తయారు చేశారమ్మా. ఎగ్జాక్ట్లీ ఔషధం ఎలాగ తయారు కావాలో అలా తయారైందమ్మా. సో 50 ml పాలు తీసుకున్నాము, 50 ml నీళ్ళు తీసుకున్నాము,
హాఫ్ టీ స్పూన్ చింతగింజల పొడి వేసాము, 1 స్పూన్ బెల్లం కలిపాము, 50 ml నీళ్లు మరిగిపోయేసేసి 50 ml పాలు మాత్రమే మరిగించడం వల్ల ఈ విధంగా బ్రహ్మాండమైనటువంటి పానీయం తయారైపోయింది మా క్షీరం. సార్ ఇప్పుడు మా అందరికి వచ్చే సాధారణ ప్రశ్న మీకు అర్థమయ్యే ఉంటుంది, చింతగింజల పొడి వాడటం వల్ల మాకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, మోకాళ్ళ నొప్పులు ఎలా తగ్గే అవకాశం ఉంటుంది? తప్పకుండా. సో ఈ పద్ధతిలో ఔషధం వాడుకోవాలమ్మా, 2 సార్లు వాడుకోవాలమ్మా. అంటే రోజుకి ఉదయం పూట ఈ విధంగా తయారు చేసుకుని వాడుకోవాలి, ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రిపూట కూడా ఆహారానికి అరగంట ముందు ఈ విధంగా తయారు చేసుకొని వాడుకోవాలమ్మా. రోజు 2 సార్లు ఈ విధంగా తయారు చేసుకొని వాడుకోవడం వల్ల ఈ మోకాళ్ళకు సంబంధించినటువంటి నొప్పుల్లో చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయమ్మా. ఎముకలకు దృఢత్వాన్ని ఇస్తుంది ఈ యొక్క ఔషధము, అదేవిధంగా కీళ్లకు మంచి శక్తిని ప్రసాదిస్తుంది, ఎముకల భాగంలో కీళ్ల భాగంలో రక్త ప్రసరణ బాగా చేస్తుంది. సో అక్కడ ఉన్నటువంటి నొప్పి, పోటు, బాధ, సలుపు, అసౌకర్యం ఇవన్నీ తగ్గిపోతాయి, చాలా కంఫర్టబుల్ వస్తుందమ్మా. తర్వాత లోపల ఈ యొక్క గుజ్జు ఉత్పత్తి అవుతుంటుందమ్మా. మోకాళ్ళ మధ్యలో గుజ్జు ఏదైతే తగ్గి నొప్పి వస్తుందో ఆ గుజ్జు ఉత్పత్తి అవుతుంది న్యాచురల్ గా. ఎగ్జాక్ట్లీ, ఎంత మంచి చిట్కా. ఉత్పత్తి అవుతుందమ్మా. ఇంకోటి ఏమంటే త్వరగా ఆ గుజ్జు కూడా త్వరగా అరిగిపోకుండా కూడా కంట్రోల్ చేస్తుందమ్మా. మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నామా ఇవన్నీ. ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయని ఇప్పటి వరకు చింతగింజలు పడేసిన ఎవరికి మాకు తెలియదు. ఎగ్జాక్ట్లీ అమ్మా, చాలా మంది తెలియదు. చీప్ అండ్ బెస్ట్, సూక్ష్మంలో మోక్షం. సో ఈ విధంగా రకరకాల ప్రయోజనాలకి ఇది పనికొస్తుందమ్మా ఈ మోకాళ్ళ నొప్పులకు సంబంధించి. అదేవిధంగా మనం ఆధునికంగా ఆలోచించినప్పటికమ్మా ఇందులో ఈ ఫైటో కెమికల్స్ ఉంటాయమ్మా. ఈ ప్రో ఆంథోసైనిడిన్స్ అని చెప్పేసి, ఎపికెటెన్సిన్స్ అని చెప్పేసి కొన్ని రకాల ఫైటో కెమికల్స్ వల్లనే ఈ యొక్క గుణం కనిపిస్తూ ఉంటుందమ్మా. సో సర్వసాధారణంగా ఏం జరుగుతుందమ్మా, మన దేహంలో ఎంఎంపిఎస్, టిఆర్ఏపి ఇలాంటి కొన్ని రకాలైన హానికారకమైన ఎంజైమ్స్ రిలీజ్ అవుతుంటాయి. ఈ హానికారకమైనటువంటి ఎంజైమ్స్ ఎక్కువగా రిలీజ్ అయినప్పుడు ఆ యొక్క ఎంజైమ్స్ హానికారకమైన ఎంజైమ్స్ యొక్క ప్రభావం చేతనే మోకాళ్ళ భాగంలో గుజ్జు త్వరగా అరిగిపోవడము, మోకాళ్ళ భాగంలో నొప్పి, పోటు, సలుపు, బాధ, అసౌకర్యం ఇలాంటివన్నీ కలుగుతుంటాయి. సో ఈ ఎంఎంపిఎస్, టిఆర్ఏపి అనే ఎక్సోగ్లైకోసైడ్స్ ఇలాంటి హానికారకమైనటువంటి ఎంజైమ్ల ఉత్పత్తిని తగ్గించేందుకు ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రో ఆంథోసైనిడిన్స్, తర్వాత ఎపికెటెన్సిన్స్ అనే రసాయన పదార్థాలు ఉపయోగపడతాయమ్మా. సో దీని వెనక సైన్స్ కూడా ఉందమ్మా. అవునవును, అంటే కేవలం కళ్ళ ముందు కనిపించే చిట్కాలు ఉంటాయి కానీ వెనకాల వీటి సైన్స్ వల్ల ఎంత ఉపయోగం ఉంటుంది, మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మనకి. ఎంత అందుకే పెద్దల మాట సద్దిమూట అని చెప్పేసి మన వాళ్ళు సూక్ష్మంగా చెప్పారమ్మా మన పెద్దలు. దీని వెనక ఇంత సైన్స్ ఉందమ్మా. కాబట్టి ఇది దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ పిల్లవాళ్ళు, పెద్దలు అందరూ వాడుకోవచ్చమ్మా. చిన్నపిల్లలు అయితే వాళ్ళకు వయస్సును బట్టి, శరీర తత్వాన్ని బట్టి, వాళ్ళకు వెయిట్ను బట్టి ఇందులో సగం డోస్ వాడుకుంటే సరిపోతుంది. పెద్దవాళ్ళందరూ ఈ విధంగా వాడుకోవచ్చు. సగం డోస్ కానీ లేదా ఒక పూట వాడచ్చు. ఎగ్జాక్ట్లీ, అది కూడా అమ్మా ఒక పూట వాడుకోవచ్చు, లేకపోతే సగం డోసు, ఒక పూట వాడిన సగం డోస్ అయితే వాడితే సరిపోతుంది. సో ఈ విధంగా వాడుకోవచ్చు. రెండోది ఏమంటే ఎక్కువగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత ఈ షుగర్ ఉన్నటువంటి వాళ్ళు బెల్లాన్ని మినహాయించేసి మిగతా పదార్థాన్ని తయారు చేసుకొని వాడుకోవచ్చు. సో వెయిట్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు, షుగర్ వాళ్ళు మినహాయించి వాళ్ళు మాత్రము బెల్లం వేసుకోవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు మాత్రమే బెల్లం వేసుకోవద్దు. షుగర్ పాలు, నీళ్లు, చింతగింజల పొడి మాత్రం. వెయిట్, షుగర్ ఉన్నటువంటి వాళ్ళు అవి వాడుకోవాలి. సో మిగతా వాళ్ళందరూ మాత్రం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. సో బెల్లంలో కూడా అనేక రకాల పోషకాంశాలు ఉన్నాము. తర్వాత ఎగ్జాక్ట్లీ కాల్షియం ఉంది, ఐరన్ ఉంది, ఫాస్ఫరస్ ఉంది, మెగ్నీషియం ఉంది, మా కూలింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది, ఫైబర్ ఉంది, అనేక రకాల పోషకాంశాలు ఉన్నాయమ్మా. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మోకాళ్ళ నొప్పులు సమస్య త్వరగా తగ్గేందుకు సహకరిస్తాయి. అదేవిధంగా మోకాళ్ళ భాగంలో చక్కటి పోషణ ఇచ్చేందుకు ఉపయోగపడతాయి. మోకాళ్ళ భాగంలో గుజ్జు త్వరగా అరిగిపోకుండా ఉండేందుకు ఉపయోగపడతాయి. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ కూడా బెల్లంలో ఉన్నాయమ్మా. కాబట్టి అవసరాన్ని బట్టి మరి షుగర్ పేషెంట్స్, తర్వాత ఈ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా బెల్లాన్ని కూడా కలుపుకోవడం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ కూడా వస్తాయమ్మా. అద్భుతం సార్. సో చూసారు కదా, మోకాళ్ళ నొప్పులకి మీరు ఎప్పుడు చూసుండరు, అంత సింపుల్ చిట్కా అనమాట. ఇంట్లోనే రెగ్యులర్గా మనకి ఇంట్లో పాలు ఉంటాయి, నీళ్ళు ఉంటాయి, బెల్లం కూడా ఉంటుంది. కేవలం చింతగింజల పొడి ఒక్కసారి చేసి పెట్టుకుంటే మీ మోకాళ్ళ నొప్పులు అనేవి మటుమాయం. ఇటువంటి మరిన్ని సింపుల్ చిట్కాల కోసం కీప్ వాచింగ్ మన ఆయుర్వేదం. ఐ డ్రీమ్ మన ఆయుర్వేదం. ఈసారి మీకు చక్కగా నిద్ర పట్టడానికి ఒక మంచి వంటింటి చిట్కా చెప్పడానికి మన సీనియర్ మోస్ట్ ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఈసారి ఎటువంటి చిట్కాతో వస్తారో చూద్దాం. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? సార్ ఇంతకు ముందు బనానా టీ చేసి చక్కగా కడుపులో వేసుకున్న తర్వాత చక్కగా నిద్ర వచ్చేలా ఒక మంచి చిట్కా చెప్పారు. అది మా ప్రేక్షకులందరికీ కూడా చాలా బాగా నచ్చింది, చాలా ఉపయోగపడింది అంటున్నారు. మరి ఈసారి ఏదన్నా ఎక్స్టర్నల్గా ఉపయోగించే చిట్కా ఏదన్నా చెప్పగలరా?
చాలా చాలా ఉన్నాయమ్మా. సో ఇంతకుముందు మీరు చెప్పినట్లు బనానా టీ గురించి చెప్పడం జరిగింది, అదేవిధంగా కడుపులోకి వాడేటువంటి ఇతర అనేక రకాల పౌడర్స్ చెప్పడం జరిగింది, లిక్విడ్స్ చెప్పడం జరిగిందమ్మా. ఇప్పుడు ఎలాంటివి కాకుండామా కేవలం పైపూత మందుకే చాలా ఆశ్చర్యం వేస్తున్నామా. జస్ట్ మనం కణతలకు అప్లై చేయడం వల్ల జస్ట్ ఆ స్మెల్ క్రమక్రమంగా దాని యొక్క ప్రభావం చేత మనం ఆ యొక్క ఔషధం యొక్క స్మెల్ పీల్చుకోవడం చేత మెదడులో రసాయనిక మార్పులు జరగడం వల్ల నిద్ర వస్తుంది. రెండవది ఏమంటే కణతలకు అప్లై చేసుకోవడం వల్ల అందులో రసాయన పదార్థాలు బ్లడ్లో కలిసిపోయేసేసి కూడా నిద్రను కలిగేసేదానికి ఉపయోగపడుతున్నామా. అబ్బా ఎంత చక్కటి వార్త. అంటే ఎప్పుడు జెండు బాము అవి ఇవి మెడిసిన్లు వాడటమే కాకుండా ఇప్పుడు న్యాచురల్గా ఏ టిప్ చెప్తారో అని ఆసక్తిగా మా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు సార్. అది ఎలా ఏంటి చెప్పండి. తప్పకుండా. సో దీనికి టాబ్లెట్స్ అవసరం లేదు, ఇంజెక్షన్స్ అవసరం లేదు, టానిక్ అవసరం లేదు, లేహ్యం అవసరం లేదు, ఏం అవసరం లేదు, జస్ట్ ఎక్స్టర్నల్ అప్లికేషన్. ఓకే. సో ఆ విధంగా చేయడం వల్ల కూడా మెదడులో నిద్రను కలుగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ బాగా ఉత్పత్తి చేస్తున్నామా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధం. సో ఎప్పుడైతే మెదడులో నిద్రను కలుగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి బాగా జరుగుతుందో, అది బాగా సక్రమంగా పనిచేస్తుందో న్యాచురల్ నిద్ర వస్తుందమ్మా. నిద్ర తక్కువ రాకపోవడానికి అనేక రకాల కారణాల వల్ల మెదడులో మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుందమ్మా, అది సరిగా పనిచేయదు. దాన్ని మనం రెక్టిఫై చేస్తాం. కేవలం రెండు పదార్థాలు. దీనికి కేవలం 2 పదార్థాలమ్మా. జాజికాయ పొడమ్మా. జాజికాయలు వీటిని నట్మేగ్ అంటారమ్మా. సో తాంబూలాలు సేవనలు కానీ కిల్లీలు తయారు చేసేటువంటి వాటిలో కానీ కొన్ని రకాల ఆహార పదార్థాలు వంటకాలు తయారీలో కూడా సుగంధ ద్రవ్యంగా వాడుతుంటారు. సో నట్ మెగ్ అంటారు అనమాట ఇది. సో జాజికాయ పొడి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 గ్రాములు తీసుకోవాలమ్మా. ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రం నేను కలుపుతున్నానమ్మా. సో మన ప్రేక్షకులు 10 గ్రాములు ఈ విధంగా జాజికాయ పొడి ఈ విధంగా ఒక చిన్న పాత్రలో తీసుకోవాలమ్మా. అలాగే రెండవది ఆవు నెయ్యమ్మా. సో స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి దొరికితే మరీ మంచిది. మనసుంటే మార్గం ఉంది, ప్రయత్నం చేస్తే దొరుకుతుందమ్మా, ఇబ్బంది అయితే లేదు. ఇక్కడ మా అందరికి వచ్చే చిన్న సందేహం, ఆవు నెయ్యే వాడాలా లేకపోతే ఏ నెయ్యి కానీ నూనె కానీ వాడచ్చా అని అడుగుతారు సార్. సో ఒకవేళ మంచిది మనకు ఆవు నెయ్యి దొరకకపోతే గేదె నెయ్యి అని వాడుకోవచ్చు. సో ఆవు నెయ్యి కానీ గేదె నెయ్యి కానీ, ఆవు నెయ్యి ప్రిఫరబుల్, లేని పక్షంలో గేదె నెయ్యి వాడుకోవచ్చు. సో గేదె నెయ్యి కానీ ఆవు నెయ్యి కానీ చెప్పాను కదమ్మా, రెండింటిలో ఆవు నెయ్యి మంచిది. సో ఈ నెయ్యి ఏం చేస్తారంటే ఒక 20 ml అంటే 10 గ్రామ్స్ జాజికాయ పొడి తీసుకుంటే 10 గ్రామ్స్ జాజికాయ పొడి తీసుకుంటే 20 గ్రామ్స్ ఈ విధంగా మనం ఆవు నెయ్యి తీసుకోవాలి, గేదె నెయ్యి. సో కేవలము జాజికాయ పొడికి రెట్టింపు ఆవు నెయ్యి ఈ 2 కలిపామమ్మా. కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఒక చిన్న పేస్ట్ లాగా తయారవుతుంది, బ్రహ్మాండమైనటువంటి ఔషధం తయారించండమ్మా. సూక్ష్మంలో మోక్షం. ఇప్పుడు దీన్ని ఇలా తీసుకొని తల దగ్గర అప్లై చేసుకుంటే ఈ విధంగా తీసుకున్నామా ఈ కణతల భాగంలో దట్టంగా అప్లై చేసేయాలి. జెండు బామ్ తలనొప్పి వచ్చినప్పుడు ఎలా జెండు బామో అలా 2 వైపులా అప్లై చేసుకోవాలి, దట్టంగా 2 వైపులా అప్లై చేసుకోవాలమ్మా. ఇందులో ఒకవేళ మనకు ఏదన్నా కొంచెం చిక్కగా లేదని ఏదైనా అనిపిస్తే కాస్త జాజికాయ పొడి కలుపుకోవచ్చమ్మా. సో మనకి ఏదైనా కొంచెం నీళ్ళలాగా అనిపించి కారుతున్నట్టు అనిపిస్తే కొద్దిగా చిక్కగా చేసుకోవచ్చు, జాజికాయ పొడి వేసేసుకుంటే సరిపోతుందమ్మా. సో ఎక్స్టర్నల్ అప్లికేషన్ కాబట్టి ప్రాబ్లం ఉండదు. సో కాస్త జాజికాయ పొడి కలుపుకున్నా సరిపోతుంది. పడుకునే ముందా సార్? రాత్రి పడుకుంటే ముందు అప్లై చేసుకుంటేమా ఈ కణతలకి బాగా మందంగా దట్టంగా అప్లై చేసేసి పడుకోవాలమ్మా. సో ఈ విధంగా పడుకోవడం వల్ల ఏమైతుందమ్మా, ఈ జాజికాయలో అనేక రకాల కెమికల్స్ ఉన్నాయమ్మా. ముఖ్యంగా మెరిస్టిసిన్, ఈ స్మెల్ సువాసనతోటి ఇక్కడున్నా కూడా నాకు వస్తుంది. అవునమ్మా, చాలా సువాసన ఉంటుందమ్మా. ఈ జాజికాయల్లో మిరిస్టిసిన్ అని చెప్పేసి ఒక కెమికల్ ఉందమ్మా. సో ఈ మిరిస్టిసిన్ అనేటువంటి కెమికల్ వల్ల ఏం జరుగుతుందమ్మా, నేను ఇంతకుముందు చెప్పినట్లు మెదడులో మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి బాగా వస్తుందమ్మా. సో ఈ జాజికాయ ఏంటంటే వాసన చూసినప్పుడు మెదడులో కొన్ని రకాలైనటువంటి రసాయన మార్పులు జరిగాయి. మనం ఇప్పుడు ఎపిసోడ్ లో నిద్రపోతే అదే అంత చక్కగా పనిచేస్తుంది. అవునవును సార్, పవర్ ఎక్కువ ఉంది, తెలుస్తుంది, చాలా పవర్ ఉంటుందమ్మా. ఎంతో మంది వాడి చక్కటి అనుభవాన్ని మాతో పంచుకున్న తర్వాతనే మళ్ళీ ప్రేక్షకులు కూడా నేను చెప్తున్నాను. సో పైన అప్లై చేయడం వల్ల కూడా ఏమైందంటే రక్తంలో ఈ యొక్క ఔషధ గుణాలన్నీ పీల్చుకోబడతాయమ్మా. సో పీల్చుకోవడం వల్ల కూడా మెదడుల యొక్క ప్రభావం మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తికి దోహదపడి నిద్ర కలగజేసేందుకు ఉపయోగపడుతుందమ్మా. సో ఈ విధంగా
వాసన పీల్చడం వల్ల రక్తంలో కలవడం వల్ల కూడా దీనివల్ల ఫలితాలు కలుగుతాయమ్మా. ఇది రెగ్యులర్ గా వాడటం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు లేదమ్మా, అన్ని మనకి సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. నేను ఇంతకుముందే చెప్పినట్టు ఏదైనా టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇలాంటి అయితే ప్రాబ్లం ఇది చాలా ఉత్తమం. సేఫ్టీ కదమ్మా. వేడి కూడా లాగేసే ఎగ్జాక్ట్లీ అమ్మా, వేడి కూడా లాగేస్తుంది. రెండోది ఏంటంటమ్మా, ఇప్పుడు ఈ నెయ్యిలో కూడా అనేక రకాలైన పోషకాంశాలు ఉన్నాయమ్మా. సో విటమిన్ ఏ ఉంది, తర్వాత విటమిన్ డి ఉంది, విటమిన్ ఈ ఉంది, ఇలాంటి అనేక రకాలైన పోషకాంశాలు ఉన్నాయి. ఇంకోటి వీటన్నిటికి తోడు ఏంటంటే ఈ నెయ్యి ఆల్కలైన్ నేచర్ అమ్మా. ఆల్కలైన్ నేచర్ అంటే శరీరంలో సర్వసాధారణంగా వేడి తత్వం ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళలో వేడి ఎక్కువగా ఉత్పత్తి అయినప్పుడే నిద్ర సరిగ్గా పట్టదు. సర్వసాధారణంగా మానసిక ఒత్తిడి వల్ల ఇతర అనేక రకాలైన కారణాల వల్ల బాడీలో హీట్ ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. ఎప్పుడైతే బాడీలో హీట్ ప్రొడ్యూస్ అవుతుందో ఆ వేడి ప్రభావం చేత దేహంలో ఈ ఆమ్లత్వం పెరిగిపోతుందమ్మా. సో ఆమ్లత్వం పెరిగిపోతుంది అనమాట, అంటే అసిడిక్ నేచర్. ఎప్పుడైతే ఆమ్లత్వం పెరిగిపోతుందో దాని ప్రభావం చేత కూడా నిద్ర పట్టదు. సో ఈ నెయ్యి వల్ల ఏమవుతుందంటే అమ్మా, ఆమ్లత్వం తగ్గిపోయి క్షారత్వం పెరుగుతుందమ్మా. సో ఆల్కలైన్ నేచర్. సో ఎప్పుడైతే ఆల్కలైన్ నేచర్ మన బాడీకి జరుగుతుందో, మన బాడీకి ఉపయోగపడుతుందో, ఆల్కలైన్ నేచర్ పెరుగుతుందో మన బాడీలో, న్యాచురల్గానే నిద్ర వచ్చేందుకు ఉపయోగపడుతుంది. సార్ అంటే తలనొప్పికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది. మంచి ప్రశ్న వేశారమ్మా, చాలా మంచి ప్రశ్న. సో ఇది కేవలము నిద్ర కలగజేసేందుకే కాకుండా తలనొప్పి కూడా ఉపయోగపడుతుందమ్మా. రెండోది ఏంటంటే మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుందమ్మా. ఇంకో మూడవ పాయింట్ ఏంటంటే ఈ విధంగా మనం పైపూతకు ముందుకు వాడుకోవడం వల్ల మెదడులో డోపమిన్ అనేటువంటి హ్యాపీ హార్మోన్ ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నాము. సో సర్వసాధారణంగా ఎప్పుడైతే నిద్ర పట్టదో మనిషికి నిస్తేజంగా ఉంటారు, నిరుత్సాహంగా ఉంటారు, కోపము, విసుగు, చికాకు ఇలాంటివన్నీ కలుగుతుంటాయమ్మా, తలనొప్పి. సో ఎప్పుడైతే ఈ పద్ధతిలో మనం ఈ ఔషధం వాడుకుంటామో అప్పుడు మెదడులో ఈ హ్యాపీ హార్మోన్, సంతోషాన్ని కలగజేసేటువంటి డోపమిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి అవుతుందమ్మా. ఎప్పుడైతే మనిషికి సంతోషము, ఆహ్లాదం, ఆనందం ఉంటుందమో చక్కగా నిద్రపడుతుందమ్మా. సో ఇండైరెక్ట్ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ దీనివల్ల ఉంటాయమ్మా, వితౌట్ సైడ్ ఎఫెక్ట్. ఎగ్జాక్ట్లీ. సో రోజు వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు, క్షేమదాయకంగా వాడుకోవచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వాడుకోవచ్చు. అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి క్షేమంగా వాడుకోవచ్చమ్మా. ఓకే సార్. అంటే ఒకవేళ ఆవు నెయ్యి, గేదె నెయ్యి దొరికే లోపు మామూలు సాధారణంగా ఇంట్లో ఉండే నెయ్యి వాడచ్చా సార్? వాడుకోవచ్చమ్మా, నెయ్యి వాడుకోవచ్చు. ఇంకొక ప్రాసెస్ కూడా చెప్తాను చూడమ్మా. ఇప్పుడు మన ఇళ్లలో చాలా మంది ఇళ్లలో కూడా గంధం రాయి కానీ సానరాయి ఉంటాయమ్మా. సానరాయి, ఆ సానరాయి ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఒక 8 చుక్కలు కానీ 10 చుక్కలు కానీ సానరాయి మీద మిల్క్ పోసేసి ఈ జాజికాయనమ్మా బాగా నూరాలమ్మా. నూరేటప్పుడే సువాసన భరితం, ఇల్లంతా కూడా స్మెల్ వచ్చేస్తుంది, అంత సువాసన వచ్చేస్తుంది. అంటే గంధం పొడిలో కొద్దిగా చుక్క నీళ్లు, పాలు పోసి దీన్ని పెట్టి రబ్ చేయాలి. గంధం పొడి కాదమ్మా, గంధం రాయి అని చెప్పేసి పూర్వకాలం ముందుకైతే చాలా తెలుసు, సానరాయి అంటారు. గరకు రాయి ఉంటుందమ్మా. ఆ గరకు రాయి మీద ఒక 8 చుక్కల నుంచి 10 చుక్కల వరకు పాలు వేసేదమ్మా. మామూలు చల్ల పాలైనా సరిపోతాయి, కాచిన పాలైనా సరిపోతాయి. ఈ జాజికాయను బాగా రుద్దాలమ్మా. రుద్ది తగిన మంచి గంధంలాగా వచ్చేస్తుంది. ఆ గంధాన్ని ఈ కణతలకు అప్లై చేసేయాలి పడుకుంటప్పుడు. ఆ విధంగా ఏం చేయొచ్చమ్మా. సో మనసుంటే మార్గం ఉంది. ఏ పద్ధతిలో ఈ జాజికాయ యొక్క ప్రభావము బ్లడ్లో మన దేహంలో కలిస్తే చాలమ్మా, నిద్రకు ఉపయోగపడుతుంది. అవును, చూసారు కదా, ఇక్కడ ఎంత సింపుల్ చిట్కా మనకి చక్కటి నిద్రనిస్తుంది అనమాట. ఇటువంటి మరిన్ని చిట్కాల కోసం కీప్ వాచింగ్ మన ఆయుర్వేదం.